సోదరీ సోదరులారా, యేసుక్రీస్తు శుభనామమున ఆహ్వానం. వాక్యం వినటానికి అనగా ఆధ్యాత్మిక విందు భోజనం తినడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆదికాండం 19వ అధ్యాయం మనం అధ్యయనం చేయబోతున్నాము. అందరూ ఓ క్షణం తలలు వంచి ప్రార్థించండి. దేవా, ప్రభు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవ్వరూ నిన్ను ప్రభువు అని చెప్పలేరు. పరిశుద్ధాత్మ సహవాసమందు మేము ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాము. మా మనస్సులను వెలిగించి మాలో మీ పట్ల ప్రేమను వృద్ధి చేయుమని, వాక్యాశీర్వాదములు నేడు మాకు సమృద్ధిగా దయచేయుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సోదరీ సోదరులారా, ఈరోజు మీ బైబిళ్ళు తెరిచి ఆదికాండం 19వ అధ్యాయం మీద మీ దృష్టి నిలపండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 7 నుండి 9వ వచనం వరకు చెప్పబడిన మాట మనలో నెరవేరాలనే ఉద్దేశ్యమే ఈ బైబిల్ పఠన. మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడునూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాము. సరే, ఇప్పుడు ఆదికాండం 19వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ మనము చూడబోయే దృశ్యం భయానకమైనది. సొదొమ గొమొర్రాలలో జరిగిన పాపాలకు గాను ఆ జంట నగరాలకు దేవుడు కఠిన శిక్ష విధించబోతున్నాడు. అక్కడి పాపాలు విపరీతమైనవి, హేయమైనవి, ఘోరమైనవి. 1వ వచనం, ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరేటప్పటికి లోతు సొదొమ ముఖద్వారము దగ్గర కూర్చొని ఉన్నాడు. లోతు వారిని చూచి వారికి ఎదురు వెళ్ళి వారికి సాష్టాంగ నమస్కారం చేసి అన్నాడు, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్ళు కడుక్కోండి. పెందలకడనే లేచి మీ త్రోవన వెళ్లవచ్చు. అందుకు వారన్నారు, అలా కాదు, నడివీధిలో ఈ రాత్రి వెళ్లబుచ్చుతాము. ఈ ఇద్దరు దేవదూతలు సొదొమకు ఎందుకు వచ్చారు? దేవుని తీర్పును ప్రకటించటానికి. సొదొమ పురద్వారము దగ్గరే లోతు కూర్చొని ఉన్నాడు. ముఖద్వారం దగ్గర కూర్చునేది న్యాయాధిపతులు. ఈ లోతు సొదొమలో కాపురముండడమే కాదు, రాజకీయాలలో ప్రవేశించాడు. లోతు ఇప్పుడు సొదొమలో న్యాయాధికారి. వచ్చిన ఇద్దరు వ్యక్తుల పాదాలు దుమ్ము కొట్టుకొని ఉన్నాయి. మమ్రే నుండి సొదొమ వరకు నడిచి వచ్చారంటే పాదాలు కడుక్కోవలసిందే. అతిథి మర్యాదలో మొదటి పరిచర్య పాదాలు కడగడం, పాద ప్రక్షాళనం. లోతు అతిథి సత్కారం చేశాడు. అతడు అతిథి ప్రియుడు. వచ్చిన వారిని ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. వారు వచ్చారు. మొదట రావటానికి వారు ఒప్పుకోలేదు. నడివీధిలో ఉంటాములే అన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టటం ఎందుకు, మేము ఎక్కడో రాత్రికి కాలక్షేపం చేస్తాములే అన్నారు. వారు అలా చెప్పడానికి బలమైన కారణముంది. అది అందరికీ తెలుసు. అయినా లోతు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని వైపునకు తిరిగి అతని ఇంట ప్రవేశించారు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోంచేశారు. అంతకుముందే వారు అబ్రహాము ఇంటిలో విందు భోజనం చేసి ఇక్కడికి వచ్చారు. లోతు కూడా వారికి విందు చేశాడు. ఈ రాత్రికి ఎక్కడో వీధిలో ఉంటాము అన్నారు గాని ఆ ఊరు నేర చరిత్రకు ప్రసిద్ధి. అలా రాత్రిళ్ళు బయట ఉండడం అపాయకరం, ప్రాణానికి ముప్పు. అందుకని లోతు వారిని బలవంతం చేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. సొదొమ గొమొర్రాల పట్టణ నాగరికత పాపభూయిష్టమైనది. రాత్రిళ్ళు ప్రజలు ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదకరం. దుండగాలు, మానభంగాలు, హత్యలు, దోపిడీలు, కేకలు, అల్లర్లు, శాంతి లేదు, సమాధానము లేదు. అలాంటి పట్టణంలోకి వచ్చిన అతిథులను నిరాశ్రయులనుగా విడువకూడదు. అది మర్యాద కాదు. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇంటిని చుట్టుముట్టారు.
వారు లోతును పిలిచి అన్నారు, ఈ రాత్రి నీ వద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడుతాము, వారిని వెలుపలికి తీసుకురా. చూచారా, ఈ పట్టణం ఎంతగా దిగజారిపోయిందో, నైతిక భ్రష్టత్వం ఎంతవరకు వచ్చిందో చూడండి. సొదొమ పాపం అని ఈ విధమైన పాపానికి అదే పేరు స్థిరపడిపోయింది. సొదొమ అంటేనే ఈ పాప రోగం స్ఫురణకు వస్తుంది. పురుష సంయోగం అనేది సొదొమలోని ప్రత్యేక పాపం. ఈ పాపానికి సొదమీయులు పట్టం కట్టారు. దేవుని వాక్యం ఈ పాపాన్ని ఖండిస్తుంది, నిరసిస్తుంది. దీని యొక్క నీచ గుణాన్ని బట్టబయలు చేస్తుంది. మొదట లోతు ఈ పట్టణంలో ప్రవేశించినప్పుడు అది ఎలాంటి స్థలమో అతనికి తెలియదు. అక్కడి ప్రజల జీవితాలు అపసవ్య ధోరణిలో ఉన్నాయి. సొదొమలో అతడు గుడారం వేసుకున్నప్పుడు ఆ ఊరి అందచందాలు చూచి లోతు ఎంతో ఆకర్షితుడయ్యాడు. అక్కడి మనుషులు ఎలాంటివారో అది కూడా అతనికి తెలియదు. తుట్టతుదకు దేవుడు ఆ పట్టణంలోని పాపం పెచ్చరిల్లినందుకు దానిని శిక్షించబోతున్నాడు. ఈ రోజున ప్రజలలో పాపమును గురించి తేలిక అభిప్రాయముంది. పాపంలోని నలుపును తెలుపుగా మారుస్తున్నారు నేటి నాగరికులు. దేవుని సంఘం కూడా ఈ విషయంలో లోకంతో రాజీ పడడం గమనార్హం. లోకంతో రాజీ పడిన క్రైస్తవులు దేవునికి విరోధులవుతారు. లోకస్నేహము దేవునికి విరోధమని బైబిలు చెబుతోంది. దేవుని బిడ్డ పాపం చెయ్యలేడు, పాపంలో అసలే కొనసాగలేడు. అది నైతికంగా అసాధ్యం. సొదొమ నాగరికత దేవుని నైతిక ప్రమాణాలకు కేవలం వ్యతిరేకం. రోమాపత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలలో పౌలు అన్నమాట జ్ఞాపకం చేసుకోండి. పాపం విస్తరించే చోట కృప అపరిమితముగా విస్తరిస్తుంది. అలాగని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. క్రైస్తవ విశ్వాసివై పాపములో నిలిచి ఉండడమనేది గొప్ప తప్పిదం. అది ఘోర పాపం. పాపం చేస్తూ దాన్ని గురించి తేలికగా చులకనగా మాట్లాడడం మరీ గొప్ప నేరం. సొదొమ గొమొర్రాలలో ఇదే తంతు జరుగుతోంది. దేవుడు ఈ 2 పట్టణాలను పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆదికాండంలో సంగతులు ఆ కాలానికి చెందినవి. అవి అప్పటి అభిప్రాయాలు. ఇప్పుడు మేము నాగరికులం, మాకు దేవుణ్ణి గురించి లోతైన పరిజ్ఞానం ఉంది అనుకుంటే అది కేవలం భ్రమ. దేవుడు పాపాన్ని అప్పుడు గాని ఇప్పుడు గాని క్షమించడు. యేసు పాపులకు స్నేహితుడు నిజమే కాని ఆయన వారి పాపాలను పరిహరించటానికే వారితో స్నేహం చేస్తాడు. యేసు దగ్గరికి వచ్చిన వేశ్యలు సైతం పరివర్తన చెంది మహాభక్తురాండ్రైపోయారు, పూర్తిగా మారిపోయారు. ఆయన దగ్గరికి వచ్చిన సుంకరులు పరిశుద్ధులైపోయారు, పరివర్తన చెందారు. వంకర టింకర మార్గాలు సరళమయ్యాయి. క్రీస్తు దగ్గరికి వచ్చిన వారు మారటం నిజం. నీవు నేను ఎవరైనా యేసు స్పర్శ చేత పూర్తిగా మారిపోతారు. ఇది ఎంత ఆధునిక యుగమైనా నవతరమైన సొదొమ గొమొర్రా కుసంస్కృతి ప్రచారంలో ఉంది. సరే, ఇప్పుడు లోతు ఇంట్లో ఏమి జరిగిందో వినండి. లోతు వెలుపలి ద్వారము నొద్దనున్న వారి దగ్గరికి వెళ్లి తన వెనుక తలుపు వేసి అన్నాడు, అన్నలారా, ఇంత పాతకము కట్టుకోకండి. ఇదిగో, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తెస్తాను. వారిని మీ మనసు వచ్చినట్లు చేయండి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదు. వారు నీవవతలికి పో అన్నారు. లోతుకు సొదొమీయుల సంగతి బాగా తెలుసు. ఇది అతనికి కొత్తేమీ కాదు. సొదొమలో లోతు ఎంతో కాలం కాపురమున్న మనిషి. అయితే తన ఇంట ఉన్న అతిథులకు ఎట్టి పరిస్థితిలోనూ అమర్యాద జరగకూడదు. ఈ 2 అతిథులను సగౌరవంగా పంపించాలనే ఉద్దేశ్యంతో తనకు కీడైనా దాన్ని ఒప్పుకుంటున్నాడు. తన కుమార్తెలనే అవినీతికి బలిపెట్టాలని చూస్తున్నాడు. వారు లోతును అవతలికి పొమ్మన్నారు. పైగా వారు ఏమన్నారంటే, వీడెవడో మనలోనికి ప్రవాసిగా వచ్చి తీర్పరిగా ఉండాలని చూస్తున్నాడు.
ఇదిగో, వారికంటే నీకు ఎక్కువ కీడు చేస్తాము, జాగ్రత్త అని బెదిరించారు. వారందరూ లోతు అనే ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టడానికి సమీపించారు. లోతు రాజకీయాలలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోనికి తమ వైపునకు లాక్కొని తలుపు మూసేశారు. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్నవారికి కనుమబ్బు కలుగచేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిపోయారు. లోతు ఇంటికి వచ్చిన అతిథులు అతణ్ణి కాపాడి ఉండకపోతే వారిని, లోతును ఈ ప్రజలు చంపేసేవారే. సొదొమ వారు అదే దురుద్దేశ్యంతో వచ్చారు. అప్పుడు ఆ మనుషులు లోతుతో అన్నారు, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుళ్లను, కుమారులను, కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకురా. మేము ఈ చోటును నాశనం చేయడానికే వచ్చాము. దానిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పది అయింది గనుక దాన్ని నాశనం చేయడానికి యెహోవా మమ్ములను పంపాడు. లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను, పెళ్లాడనై ఉన్న తన అల్లుళ్లతో మాట్లాడి అన్నాడు, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణమును నాశనము చెయ్యబోతున్నాడు. లోతు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేసేవాని వలె కనిపించాడు. చూచారా, లోతు ఎలాంటి దయనీయ స్థితిలో ఉన్నాడో. ఈ దుర్మార్గాన్ని ప్రతిరోజు చూస్తూ అది చెడుగు అని తెలిసినా దాన్ని నిరోధించడానికి ఎట్టి ప్రయత్నమూ చేయలేదు. ఉదాసీనంగా చూస్తూ మనస్సును నొప్పించుకుంటూ కాలం గడిపాడు. కొడుకులు, కూతుండ్లు ఇలాంటి పరిసరాల్లోనే పెరిగారు. నైతిక ప్రమాణాలు మంట కలిసిపోయాయి. తీరా ప్రభువు ఈ పట్టణాన్ని విడిచి బయటికి రమ్మంటే అల్లుళ్ల దగ్గరికి వెళ్లి ఈ సంగతి చెబితే వారు ఈయనను చూచి పకపక నవ్వారు. ఏదో వేళాకోళానికి ఇలా అంటున్నాడులే అనుకున్నారు. లోతు దేవుని చిత్తము నుండి వైదొలిగాడు. లోతు సాక్ష్యం కాస్తా పోయింది. ఇప్పుడు తను దేవుణ్ణి గురించి ఏమి చెప్పినా అది ఏదో తమాషా అనిపిస్తోంది. అతని మాటలు వారు నమ్మటం లేదు. లోతు బొత్తిగా లౌకికుడై బతికి ఇప్పుడు దేవుడు దేవుడు అంటే అతని అల్లుళ్లకే నమ్మకం కుదరటం లేదు. ఇక బయటి వాళ్లు ఎలా నమ్ముతారు? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అంత పెద్ద పట్టణంలో అన్నాళ్లు ఉండి పట్టుమని 10 మందిని కూడా రక్షించలేకపోయాడు లోతు. ఈ రోజున కూడా ఇదే సూత్రం పనిచేస్తోంది. నీవు ప్రజాసామాన్యము యొక్క అంతస్తుకు దిగి మాట్లాడితే ప్రజలు నీ మాటలు నమ్మరు, ఎవరూ రక్షించబడరు. ఇది నిజం. లోతును గురించి భక్త పేతురు చెప్పిన మాటలు ఎంతైనా సహేతుకమైనవి. 2 పేతురు 2వ అధ్యాయం 6-8 వరకు. దేవుడు సొదొమ గొమొర్రాలు అనే పట్టణాలను భస్మము చేసి ముందుకు భక్తిహీనులైన వారికి వాటికి దృష్టాంతముగా ఉంచడానికి వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడైన లోతును తప్పించాడు. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకుంటూ వచ్చాడు. తీరా అతడు పట్టణాన్ని విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు అతనితో ఎవ్వరూ రాలేదు. తన భార్య, 2 కూతుండ్లు మాత్రం ఎలాగో బయలుదేరి వచ్చారు. శోచనీయం. 15-16 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, రా, ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండా నీ భార్యను, నీ 2 కుమార్తెలను తీసుకొని రా అన్నారు. అతడు తడవు చేశాడు. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడడం వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచారు. ఇంత జరిగినా అతడు దైవజనుడే. మనకు ఆదికాండం ఒక్కటే గ్రంథం ఉంటే అసలు ఈ లోతు నిజంగా రక్షించబడిన వాడేనా అని అనుమానం వేసేది. ఏమంటారు? పేతురు రాస్తూ,
లోతు దైవజనుడే, రక్షించబడినవాడే, అతనిది నీతిగల మనస్సు, అతడు నీతిమంతుడు అన్నాడు. గనుక మనకు అర్థమవుతోంది, అబ్రహాము వెంట ఎన్నో సంవత్సరాలు తిరిగాడు. లోతు దేవుని యందు విశ్వాసముంచాడు, బలులర్పించాడు. దేవుడు లోతును కనికరించాడు. ఇక్కడ దేవుణ్ణి వెంబడించాడు. సొదొమ గొమొర్రాలపైకి వచ్చిన దోష శిక్ష నుండి తప్పించుకున్నాడు. ఆ దూతలు వెలుపలికి వారిని తెచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నీ ప్రాణం దక్కించుకోవాలంటే పారిపో. లోతన్నాడు, ప్రభూ, అలా కాదు. ఇదిగో, నీ కటాక్షము నీ దాసుని మీదికి వచ్చింది. నా ప్రాణమును రక్షించుట వలన నీవు నా ఎడల కనపరచిన నీ కృపను ఘనపరిచావు. నేను ఆ పర్వతానికి తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోతానేమో. లోతుకు కూడా విడిచిపెట్టి వెళ్లడం అంతగా ఇష్టమున్నట్లు కనిపించదు. సొదొమను విడిచిపెట్టి వచ్చాడుగాని ఆ పర్వతానికి వెళ్లలేను అంటున్నాడు. ఇదిగో, పారిపోవడానికి ఈ ఊరు సమీపంలో ఉంది. అది చిన్న ఊరు. నన్ను అక్కడికి తప్పించుకొని పోనియ్యి. ఆ ఊరు చిన్నదే గదా, నేను బతికిపోతాను. అవును, అదొక కుగ్రామం, సోయరు. లోతు అక్కడికే వెళ్ళాడు. దేవుడు లోతు మనవి విని సోయరును మాత్రం ధ్వంసం చేయలేదు. లోతు సోయరు చేరే వరకు దేవుడు కనిపెట్టాడు. లోతు సోయరుకు చేరేసరికి ఆ దేశంలో సూర్యోదయమైంది. అప్పుడు యెహోవా సొదొమ మీద, గొమొర్రా మీద గంధకాన్ని, అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణాలను, వాటియందు నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనం చేశాడు. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమైంది. సోదరీ సోదరులారా, చాలామంది ఈ వచనాన్ని అపార్థం చేసుకుంటున్నారు. శ్రీమతి లోతు అసలు ఎందుకు వెనక్కు చూచింది? దీనికి 2 కారణాలున్నాయి. మొదటి కారణం, ఆమెకు సొదొమను విడిచిపెట్టిపోవడం ఇష్టం లేదు. ఆమె సొదొమను ఎంతో ప్రేమించింది. అయితే తన భర్త అయిన లోతును కూడా ప్రేమించింది. అందులో సందేహం లేదు. అయితే సొదొమను ఎక్కువ ప్రేమించింది. అది ఆమెలో ఉన్న బలహీనత. ఆమె సొదొమలో ఉంటూ అనేక వ్యాసంగాలు పెట్టుకున్నది. ఆమెకు ఎన్నో గొప్ప పరిచయాలున్నాయి. ఎన్నో స్త్రీ సమాజాలలో ఆమెకు సభ్యత్వం ఉంది. ఆమె సొదొమలో పేరుమోగిన ఉపన్యాసకురాలు. సాంఘిక సేవా కార్యక్రమాలలో ఎన్నెన్నో బాధ్యతలున్నాయి. ఎలా వదిలిపెట్టి రావాలి? సొదొమ నా ప్రియదేశం అంటూ ఆమె మనసు కలవరిస్తోంది. ఆమె శరీరం ఇక్కడ నడుస్తున్నదే గాని ఆమె హృదయం సొదొమలోనే ఉంది. ఈ రోజున కూడా ఇలాంటి మనస్తత్వం గలవారు మన మధ్య ఎందరో ఉన్నారు. ప్రభువు తిరిగి వస్తున్నాడు అని మాట్లాడతారు, బోధలు వింటారు, చెబుతారు. కాని ఆయన వస్తాడు అనే తీవ్రత వారి వైఖరులలో, పనులలో కనిపించదు. ఆదివారం ఉదయం ఇల్లొదిలిపెట్టి రారు. ఆదివారం సాయంకాలం ఏవేవో కాలక్షేపాలు, విందులు, ఫలహారాలు ఉంటాయి. ఎన్నెన్నో సాంఘిక కార్యక్రమాలు. తీరికే ఉండదు. అయితే ఒక్క మాట, ప్రభువే గనక ఈ నిమిషాన వస్తే ఇవన్నీ వదిలిపెట్టక తప్పదే. దానికేమంటారు? అకస్మాత్తుగా వీటిని ఎలా వదిలించుకుంటారు? అందాక ఎందుకు? సోదర విశ్వాసి, ప్రభువు నిన్ను ఇప్పుడు పిలిచి వచ్చేసేయమంటే వెళ్ళిపోక తప్పుతుందా చెప్పు? వెళ్లడం ఇష్టం లేదా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఏ నిమిషమైనా వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి. లోతు భార్య వెనక్కు తిరిగి చూచి ఉప్పు స్తంభమైపోయింది. ఆమె వెనక్కు తిరిగి చూడడానికి మరో కారణం ఉంది. ఆమె దేవుని మాట నమ్మలేదు. దేవుడు తేటగా చెప్పాడు, వెళ్ళిపో, వెనక్కు చూడవద్దు. లోతు వెనక్కు చూడలేదే. తన భర్త వెనక్కు చూడనప్పుడు తనెందుకు చూచింది? శ్రీమతి లోతు దేవుని మాట నమ్మలేదు. ఆమె విశ్వాసి కాదు. దేవుని మాట విననివారు, ఆ ప్రకారం చెయ్యనివారు విశ్వాసులెలా అవుతారు? కారు.
అందుకే ఆమె ఉప్పు స్తంభమైపోయింది. విశ్వాసులు లోకానికి ఉప్పు, అల్ప విశ్వాసులు అవిశ్వాసులు ఉప్పు స్తంభాలు. కొన్ని సంఘాలు ఉప్పు స్తంభాల మేడలు. ప్రభువు హెచ్చరిక: లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. లోతును కాదు. తెల్లవారింది. అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమను గొమొర్రాను చూచాడు. ఆ మైదానపు ప్రదేశం యావత్తూ చూచాడు. అల్లదిగో, ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేస్తూ ఉన్నది. దేవుడు ఆ మైదానపు పట్టణాలను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణాలను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతణ్ణి తప్పించాడు. ఇక ఈ అధ్యాయంలో 30 నుండి 38 వచనం వరకు చీకటి గాథ. లోతు చేసిన పాడు పనికి వ్యాఖ్యానం ఒకే మాట. రక్షించబడి కూడా ఘోర పాపం చెయ్యటం కంటే చావటం మేలు కాదా? సొదొమ గొమొర్రాల మూలకంగా లోతు తన ఆత్మను తప్ప అంతా పోగొట్టుకున్నాడు. అన్నిటినీ మించి తన సాక్ష్యం పోగొట్టుకున్నాడు. దీన్ని ఏమనాలి? ఇంత బ్రతుకు బతికి తన స్వంత జీవితంలోని పాపాన్ని తను పసికట్టలేకపోయాడు. అతనిలో మాంద్యం ప్రవేశించింది. సోదరుడా, సోదరి, విశ్వాసి, ఇక్కడ నీకు నీవే తీర్పు తీర్చుకోవడం జరగకపోతే రేపు లోకంతో పాటు నీకు శిక్షావిధి కలుగుతుంది. జాగ్రత్త. అసలేం జరిగిందంటే, లోతు తన 2 కుమార్తెలతో ఆ పర్వతం మీద నివసించాడు. వారు ఒక గుహలో నివసించారు. అక్కా చెల్లెళ్ళు కలిసి కూడబలుక్కొని అవాచ్యమైన పని చేశారు. పైగా లోతు తాగాడు, వారు తాగించారు. ఈ 2 కుమార్తెల దుశ్చర్యల మూలకంగా 2 మూలపురుషులు పుట్టారు, మోయాబు, బెన్నమ్మి. ఈ బెన్నమ్మి అమ్మోనీయులకు మూలపురుషుడు. మోయాబీయులు, అమ్మోనీయులు ఈ 2 జాతులు చరిత్రలోకి ఎక్కినవి. మనుష్యుడు ఎంత నీచానికైనా దిగజారగలడు అనడానికి లోతు జీవితంలోని చరమ ఘడియలు మనకు హెచ్చరిక చేస్తాయి. ఇంతా జరుగుతూ ఉండగా అబ్రహాము ఎలా ఉన్నాడు? పొద్దున్నే నిద్రలేచి అబ్రహాము సొదొమ వైపు చూచాడు. అబ్రహాము తన హృదయంలో ఎంతో శోకించాడు. లోతు అసలు తప్పించుకొని వెళ్ళాడో లేదో అతనికి తెలియదు. అయితే ఈ వార్త ఆ తరువాత అతనికి తెలిసి ఉంటుంది. దూరం నుంచి భస్మీపటలమై దగ్ధమై ధ్వంసమైపోయిన సొదొమ గొమొర్రాలను చూచినప్పుడు లోతును గురించి ఎంతో బాధపడి కన్నీరు కార్చి ఉంటాడు అబ్రహాము. జంట నగరాలలో అబ్రహాము ఏమీ వ్యాపారం పెట్టుబడి పెట్టలేదు. ఆ విషయంలో అతనికేమీ నష్టం లేదు. గాని ఎన్ని ఆత్మలు నశించాయో చూచి అతని గుండె సంతాపం చెందింది. విశేషించి తన స్వంత సోదరుని కుమారుడు లోతు ఏమైపోయాడో ఏమో. అబ్రహాముకు సొదొమ వ్యామోహం లేదు, బొత్తిగా లేదు. లోకాశలు లేవు. 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం మనకెంతో అవసరమైన వచనం. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. అబ్రహాముకు ఇవేవీ లేవు. అతని ఆధ్యాత్మిక శీలం ఎంతో ఆదర్శప్రాయమైనది. ముగింపులో మీకు ప్రాముఖ్యమైన కొన్ని హెచ్చరికలు చేయగోరుతాము. చరిత్రాత్మకమైన పాఠాలు మనకు సొదొమలో ఎన్నో దొరుకుతాయి. లోతు సొదొమను చూచి మరులుగొన్నాడు. దానికి ఆకర్షితుడయ్యాడు. శ్రీమతి లోతు తన భర్తను మించిపోయింది. సొదొమ రుచి ఆమెకు బాగా వంటబట్టింది. అయితే దేవుని దృష్టిలో సొదొమ పాపభూయిష్టమైనది. దేవ వ్యతిరేక విధానాలకు సొదొమ పుట్టినిల్లు. పలు రకాల పాపాలకు సొదొమ కేంద్రం. రోమాపత్రిక 1వ అధ్యాయమంతా 18వ వచనం నుండి 32వ వచనం వరకు సొదొమ గొమొర్రాల పాపాల జాబితా కనిపిస్తుంది. భక్తిహీనత, దుర్నీతి,
అవివేక హృదయం, దురాశ, శరీర దుర్వినియోగం, అపవిత్రత, తుచ్చమైన అభిలాషలు, స్వాభావిక విరుద్ధమైన లైంగిక అభ్యాసాలు, పురుష సంయోగం, కామతప్త వైఖరులు, భ్రష్ట మనస్సు, దుష్టత్వం, లోభం, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహం, కపటం, వైరం ఇవన్నీ సొదొమ గొమొర్రాల జీవిత విధానాన్ని చూపే పెద్ద జాబితా. అక్కడి మనుషులో కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకాలాడేవారు, చెడ్డవాటిని కల్పించేవారు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పేవారు, అనురాగరహితులు, నిర్దయులు. సోదరీ సోదరులారా, వీటి నుండి, సొదొమ నాగరికత నుండి, గొమొర్రా సంస్కృతి నుండి పారిపోండి. అదుగో పరిశుద్ధ పర్వతం, దానిమీదికి పదండి. సొదొమ గొమొర్రాల శిథిలాల నుండి మనం పాఠం నేర్చుకోవాలి. సోదరీ సోదరులారా, పాపాన్ని సహించకండి. పాపశక్తి దుష్టశక్తి, దానితో చెలిమి చేయకండి. పాపమును ఎదిరించి రక్తం కారేటంతగా పోరు సలపాలి. ఈ రోజున పాపమనే సమస్యకు పరిష్కారం యేసు రక్తం. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.